నువ్వు నా బ్రా చూసావా? ఆరేసుకోబోయి పారేసుకున్నాను కార్తీ. నిజం చెప్పు. లేదు నాకు తెలియదు. అయినా నా సైజ్ వేరు. నిహారికను అడుగు. అయితే ఇంక దాన్ని మర్చిపోవాల్సిందే. ఈ ఆది వల్ల ఈ కేరళ సారీ వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఉతకలేక చేస్తున్నా. అయితే ఆదినే పిలవాల్సింది కదా ఉతకడానికి. అయినా ఈ అవుట్ఫిట్ వల్లే కదా ఫస్ట్ వచ్చింది. మేము ఏది వేసుకున్నా మాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. జీను, నువ్వు మరీ ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోతున్నావు. ఏదో ఊరికే జోక్ చేశాను లేవే. జోక్ ఏం కాదు, నువ్వు సీరియస్గానే అన్నావు. నీ ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు? అమూల్ డేవిస్. స్పీకర్ ఆన్ చేయి. స్పీక్. హలో కార్తిక, మేము మల్లికార్జున పీజీలో జాయిన్ అయ్యాం. ఓ అవునా, ఎలా ఉంది? బాగుంది. 2 మంచాలు కూడా ఉన్నాయి. సచిన్ కూడా వచ్చాడా? ఏం చేస్తున్నారు? ఏం లేదు, టెర్రస్ పైన అలా చల్లగాలి ఆస్వాదిస్తున్నాం. అటున్నారేమో. టెర్రస్ పైన ఉన్నారా? అయితే మీకు ఆరేసిన బట్టలు కనిపిస్తున్నాయా? ఎక్కడ కనిపించట్లేదే. ఎక్కడ ఎక్కడ? డ్రామా కూడా కనిపించడం లేదు. మేము కనిపిస్తాం చూడు. రీరు బట్టలు తీసి ఉపుతుంది చూడు. బట్టలా? ఎక్కడ? రెడ్ టవల్ ఊపుతుంది, కనిపిస్తుందా? అక్కడ. హాయ్ కార్తిక, మీకు థ్యాంక్స్ చెప్దామని కాల్ చేశాం. మీరు చెప్పిన పీజీ చాలా బాగుంది. అవునా, వెల్కమ్. థ్యాంక్స్ ఒకటే సరిపోదు. మరి ఇంకేం కావాలి? కొంపదీసి మైండ్ స్పైస్ దగ్గరికి రమ్మని అడుగుతారా ఏంటి ఛాయ్ తాగుదామని? రీన సంగతి ఏంటి? నేను సచిన్ తీసుకొని రావాలా? సరే, మేము మిగతా బట్టలు ఆరేసి వస్తాం. ఓకేనా? బాయ్. ఓకే ఓకే. సరే ఆగు. అక్కడ కూడా నేను చాలా నాగ్గా హ్యాండిల్ చేస్తాను. నువ్వు కకృతి పడకు. పదండి గురుజీ. ఛాయ్ తీసుకో. థ్యాంక్ యూ. చెన్నైకి వెళ్తా అన్నావు కదా, వెళ్ళట్లేదా సచిన్? లేదు, ఇక్కడే దగ్గరలో జాబ్లో జాయిన్ అయ్యా. ఎక్కడ? TFCలో. TFC అంటే ఏంటి? టీ హబ్ లో పెద్ద కంపెనీయా? అది కాదు, థామస్ ఫ్రైడ్ చికెన్. అదెక్కడ? నేను మీకు చెప్పాను కదా వీళ్ళ కజిన్ గురించి. వాళ్ళ షాప్. అవును, కార్ ఎక్కడుంది? బండి ఫుల్ ట్యాంక్ కొట్టి ఇచ్చేసాం. చంపుతా నా కొడుకు. నువ్వు అడుగుతున్నా మూసుకొని సెట్ చేద్దావా? మీరు వీకెండ్స్ ఏం చేస్తారు? బెడ్ మీద పొర్లుతూ షార్ట్స్ వేసుకుని మేకప్ లేకుండా రూమ్ లోనే ఉంటారా? వీకెండ్ అంటే క్లీనింగ్, లాండ్రీ, నిద్ర, బుక్స్ చదవడం, ఫుడ్ ఆర్డర్ చేసుకొని మలయాళం సినిమాలు చూడడం. శాంతి. చిల్ మూడ్. ఎప్పుడు ఉతుక్కోవటం ఆరేసి పెట్టుకోవటమే కాదు కదా. మరేం చేయాలి? అవును, ఏం చేయలేం కదా. బాగా బోర్ కొట్టేస్తుంది. వీడికేమో జాబ్ ఉంది, నేనేమో వర్బల్ అబిలిటీ చదివి అలసిపోతా. కొంచెం రిలాక్స్ అవుదామని పబ్కి పోతే వాడు కపుల్స్ ఓన్లీ అని ఎంట్రీ ఇవ్వలేదు. ఒకసారి గే కపుల్ అని చెప్పి పోదాం అనుకుంటే సారీ మేడం అన్నాడు. మీరు గే కపులా? కాదు కాదు, అలా నటించి లోపలికి వెళ్దాం అనుకున్నాం. వాడికి సరిగ్గా చెప్పడం రాలేదు. నేను చెప్పింది కూడా అదే కదా. మీరు సండే ఫ్రీ ఉన్నారంటే పబ్కి పోదామా? వచ్చి డాటా ఇంటర్ప్రిటేషన్ చదువుకోవాలి. ఏమంటారా? అది మీ ఇద్దరికి ఓకే అనుకుంటేనే వెళ్దాం. ఫుడ్ డ్రింక్స్ కి బిల్లు మాత్రం మేమే కడతాం. మనం సండే ఫ్రీయే కదా, వెళ్దామా? వస్తాంలే. డన్. సరే, మేము ఇంకెళ్తాం. ఓకే, వెళ్ళాలా? టాటా. ఓకే, టాటా. గుడ్ బై. బాయ్. బాయ్. ఫుడ్కి డ్రింక్స్కి ఎక్స్పెన్సెస్ నువ్వు చూసుకుంటావా? ఏమనుకుంటావు నీ గురించి? ఎందుకు? అక్కడ బిల్ ఎంత అవుతుందో తెలుసా నీకు? బిల్ ఎంత అయిద్దేంటి? నెల మొత్తం చాకరీ చేసినా నీ శాలరీ సరిపోదు. రేయ్, నా మొత్తం టాలెంట్ ఉపయోగించి నేను నీకు ఇది సెట్ చేశా. పబ్బులో అంబానీలా బిల్డప్ ఇస్తే విజయమాలే అవుతావు లాస్ట్కి. రే రే రే, ఒక పిల్లని సెట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నావు, వదిలేస్తున్నా. లేదంటే కుర్చీని మడతపెట్టి మింగుతా. అములు, నా గురించి సరిగ్గా తెలీదు. నరికి అవతలు పడేస్తా. పోదాం, బిల్లు కట్టేసాయి. కట్టవా? ఎంతవా నాటకాలు. హమారా దోస్త్ హై. ఈ రోజైనా వాడికి చెప్పే నువ్వు కమిటెడ్ అని. నాకు తెలిసి వాడు ఈ రోజు పబ్లో ప్రపోజ్ చేస్తాడు అనుకుంటున్నాను. అప్పుడు చెప్తా. మీ అమూల్ బేబీ పిచ్చోడైపోతాడు. పోనీ. చల్ చల్ రే చల్ మేరే సాథీ, నేనిప్పుడు హైదరాబాదీ, తన ఒడిలో చోటిచ్చింది. వండర్లెస్ రూమ్ లో బైనాకులర్ ఉంది కదా. రేయ్, కిటికీ దగ్గర నిలబడి నీ తమ్ముడికి సిటీ చూపిస్తున్నావా? అవును, నన్ను చూడటానికి బైనాకులర్ పెట్టుకొని ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది. మరి అయితే ఇప్పుడు డాన్స్ చేయి.
కన్నులతో చూసేది గురువా కన్నులకు సొంతమౌనా సర్ప్రైజ్! ఏం చేస్తున్నారు? కార్తిక హా, చిన్న సీన్ అయింది. అయ్యో ఏమైంది, మీరు రావట్లేదా? అది కాదు, మా రూమ్మేట్ నిహారిక ఉంది కదా, తను కూడా వస్తుందంట. వస్తే రాని, బిల్లే కదా నేను కట్టుకుంటాలే. అది కాదు, వాళ్ళు కపుల్స్ ని లవ్ చేస్తారు కదా, ఇప్పుడు మనకి ఇంకొకరు కావాలి. అయ్యో అవును కదా. అయితే అమూల్ డేవిస్ కి 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్దాం. రే ఏం వాగుతున్నావురా? అది వర్కౌట్ కాదు, అందుకే మేము ఆదిని పిలుద్దాం అనుకున్నాం. అయ్యో అది అది అయ్యో ఆది బ్రోని ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెట్టడం అని అంటున్నా నేను. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నేను సెట్ చేస్తాను. అది మేము చూసుకుంటాంలే, మీరు బయలుదేరి వచ్చేయండి. ఓకే సరే. ఏంట్రా నిహారిక ఇదే వర్తిరా? అది ఇంట్లోనే కూర్చొని బట్టలు ఉతుక్కోవచ్చుగా. ఇప్పుడు మనం దీనికి ఒక పార్ట్నర్ని సెట్ చేయాలి. అర్జెంటుగా మనకి ఇప్పుడు ఒక ఆణిముత్యం కావాలి. ఒకడున్నాడు. ఎవడు? మేరీ ఆంటీ కొడుకు థామస్. కానీ పబ్ అంటే వాడు రాడు, వాడు ఒక రకం. మరి ఏమని చెప్తే అయ్యగారు వస్తారో కూడా నువ్వే చెప్పు. క్యాష్ అన్న దీపే ఇంటర్వర్ట్ అనుకుంటే వాడికన్నా పెద్ద ఇంటర్వర్ట్ వాడు. నువ్వు వాడి కాళ్ళు పట్టుకొని బతిమిలాడినా వాడు పబ్కి రాడు. సరిపోయింది. పబ్కి కాదు కదా, పబ్జీ అంటే కూడా ఏంటో తెలియదురా వాడు మొఖానికి. పిలిస్తే వస్తాడా? అయితే సైన్స్ ఎగ్జిబిషన్ మ్యాథ్స్ ఒలింపియాడ్ అని చెప్పి తీసుకురావాలి. నాకు మంటకి పోతుంది. వాడి ఇంటికి వెళ్ళి తీసుకురా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఇవి దేనికి? 6 అయ్యారు కదా ఇప్పుడు. ఒక ఎమర్జెన్సీ కోసం పెట్టుకుంటున్నా. సరిపోయింది. యాప్లో లోన్ తీసుకొని తన్నులు తింటావు లాస్ట్కి. అక్కడేం చూస్తున్నావు? డబ్బులు. ఈ డబ్బులు కూడా కలిపితేనే ఇవి. నాన్న థామస్ కన్నా ఎక్కడమ్మా? ఎక్కడున్నాడు మీ ఫ్రెండ్? వస్తాడు, వెయిట్ చేయి. ఏమో. వచ్చాడు. బ్రో రైట్ సే. ఓకే సార్. రే రారా. హాయ్ అమూల్. వీడు సచిన్, నా ఫ్రెండ్ రా. హాయ్ మచ్చా. హాయ్ బ్రో. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. వీడు థామస్. రారా, రారా. ఇక్కడేనా ఒలింపియాడ్ జరుగుతుంది? అదే అక్కడే రారా. అనమాట. అయినా రాత్రి జరుగుతుంది ఏంటి? అది అమెరికన్ టైమింగ్. మ్యాథ్ ఒలింపియాడ్ అన్నా? ఇది బార్ కదరా? యూ చీట్. ఎప్పుడు చూసిన పుస్తకాలు అన్నారా? గుద్దితే గువ్వలు గుయ్యంటాయి. పదా. మీరు ఏం రాస్తున్నారు థామస్? Mind your business, lady. It's a Pascal's triangle. It's an expansion of binomial theorem. ఏంటి? ఏం లేదు. థ్యాంక్ యూ. థామస్ తాగడా? లేదు, అలవాట్లేదు వాడికి. కరువులో ఉన్నట్టు తాగుతున్నావు ఏంటి? చాలా డేంజర్. లేదు, నేను ఎప్పుడు ఇలాగే తాగుతా. అయ్యో భయపడకు, నేనేం తాగబోతుంది కాదులే. నేనెందుకు భయపడతా? వస్తున్నాం. మేము ఫ్రీ డ్రింక్స్ ఫినిష్ చేస్తాం. అయితే చూసుకోండి. అరే తను ఇందాకేముందో విన్నావా? నేను ఎంత తాగినా తనకేం ప్రాబ్లం లేదంట. బొక్కేం కాదు, తనకి నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు. నువ్వు ఎంత తాగి సచ్చినా తను పట్టించుకోదు. అలా ఏం కాదు, కుళ్ళురా నీకు. చాలా సంసారబద్ధమైన యాంబియన్స్ సెట్ చేసావు కదా నా కోసం.
మనిషి అన్నోడు ఎవడైనా ఇక్కడ మనసు ఇప్పి మాట్లాడుకోగలడా? ఇక్కడికి మనమే యోగా చేయడానికి రాలేదు, వాళ్ళకి ఒక వైబ్ ఇవ్వడానికి వచ్చాం. పదరా మనం కూడా వెళ్ళి చిల్లవుదాం పదా. రే వదలరా, నాకు ఇలాంటివన్నీ నచ్చవని నీకు తెలుసు కదా. ఇక్కడ మొత్తం ఒక సౌండ్ ఏరా, సౌండ్ ఏం తగ్గించమని చెప్పొచ్చు కదా. డీజే గారు సౌండ్ తగ్గించండి. మెల్లిగా మెల్లిగా, ఎందుకు అనవసరంగా అరుస్తున్నావు? ఇంకో దారుంది, నేను కార్తీకాన్ని పిలిచి నైస్గా సెట్ చేయమంటావా? కార్తీకానా? నాకు రీనువే కావాలి. నీ అబ్బా, అరే కార్తీక మన వైపు ఉంటే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. పక్కా హెల్ప్ చేస్తుంది, మంచి పిల్లరా. మీరు రండి. ఇక్కడే చేస్తాం. వాళ్ళు ఎందుకు అలా దాక్కుంటున్నారు? వెళ్ళి తీసుకురా. రే తనే ఇటు వస్తుందిరా, ఇదే మంచి టైం మాట్లాడి. మీరు ఎందుకు రావట్లేదు? ఏమైంది? రండి. కార్తీక నీతో మాట్లాడాలి, కూర్చో. ఏంటి? కార్తీక నీకు కొన్ని విషయాలు నేను ఓపెన్గా చెప్పాలి. నాకు అర్థమైంది అమూల్ బేబీ, ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ అక్కర్లేదు. నేను కమిటెడ్. అయితే అయితే ఏంటా? ఓ ఓ ఓ అరే కార్తీక కమిటెడ్ అంట భయ్యా, కార్తీక కమిటెడ్ అంట. సి నో వన్ కేర్స్. అయితే మీరు నాతో ఏం మాట్లాడాలి? ఇది వీడి కేసు. ఏంటి? వీడు రీనుని ఇష్టపడుతున్నాడు. వీడు సిగ్గు లేకుండా సిగ్గుపడుతున్నాడు. మహానుభావుడు వీడు. కార్తీక ఈ విషయంలో కొంచెం నీ హెల్ప్ కావాలి. నాకు ఇప్పటికే మతిపోతుంది. ఏమైంది? ఏం లేవదులే. ఎందుకైనా అంత యాక్షన్ చేసి మమ్మల్ని పబ్కి తీసుకొచ్చింది? ఇది టీ స్టాల్ దగ్గర చెప్పొచ్చు కదా. నేను అక్కడే చెప్పుంటే అప్పటికప్పుడే చెప్తుండేది. నో. సచిన్, నువ్వు యూకే వెళ్ళే ప్లాన్ ఏమైంది? అది మళ్ళీ అప్లై చేస్తే వస్తుంది. వస్తుంది. చూడు సచిన్, నువ్వు రేపు ఏం చేయాలో అయినా ప్లాన్ వేసుకున్నావా? తన 30 ఏళ్ల ప్లానింగ్ ఇప్పుడే చేసుకుంది. కాలేజ్ చదివే రోజుల్లో తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, కానీ బ్రేకప్ తర్వాత ఇప్పుడు మ్యారేజ్ మెటీరియల్నే చూస్తుంది. అంతేకాదు, తను బాగా ఎడ్యుకేటెడ్, మెచ్యూర్డ్ అండ్ వెల్ సెటిల్డ్ అయిన వాడినే చూస్తుంది. నువ్వు చూడు, ఒకసారి యూకేకి వెళ్తానని ప్లాన్ చేస్తావు, ఆ తర్వాత చెన్నై అంటావు, ఇప్పుడు ఎవడో ఎదవ చెప్పాడని గేట్ కోచింగ్లో జాయిన్ అయ్యావు. ముందు కెరియర్లో ఏం చేయాలో ఆలోచించు, ఆ తర్వాత ప్రేమ గురించి ఆలోచించవచ్చు. ఇదంతా సరిపోదన్నట్టు మా పక్క బిల్డింగ్లో పైనుంచి దిగారు. ఇది స్టాకింగ్ అంటారు. స్టాకింగ్ అంటే ఏంటో తెలుసా సచిన్? స్టాకింగ్ అంటే మాకు తెలుసులే. ఇన్వెస్ట్ చేసాం, డబ్బులు పెట్టాం, మొత్తం పోయాయి. నువ్వు నేర్పించుకో. అది స్టాక్ మార్కెటింగ్. సపోజ్ తను ఒకవేళ డేట్ చేయాలనుకున్నా ఖచ్చితంగా తనకన్నా స్మార్ట్ గైతోనే డేట్ చేస్తుంది. ఈ పవిత్రమైన హామీలకి కండిషన్కి సెట్ అయ్యేవాడు ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడో కాదు, మా ఆఫీస్లోనే ఒకడు ఉన్నాడు. ఎవరు? ఆలోచించండి. అది విత్ ఇన్ 6 months వాళ్ళ రిలేషన్లో ఉండడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. ఇదంతా విన్న తర్వాత ఏమనిపిస్తుంది? దీని గురించి రీనుతో మాట్లాడినా? వదిలే తనతో చెప్పొద్దు. సారీ. అమల్ బేబీ, గెట్ ఎ లైఫ్ మ్యాన్. నీ పిచ్చి. రే నాకు 2 బీరులు తీసుకురారా. అరే నా కజిన్ ఎక్కడున్నాడు కనిపించట్లేదురా. థామస్, నాన్న థామస్, రే థామస్. సచిన్, నువ్వు రేపు ఏం చేయాలో అయినా ప్లాన్ వేసుకున్నావా? తన 30 ఏళ్ల ప్లానింగ్ ఇప్పుడే చేసుకుంది. కాలేజ్ చదివే రోజుల్లో తనకు థామస్, యూ చీట్! ఇన్ని రోజులు నన్ను ఈ స్వర్గానికి నువ్వెందుకు తీసుకురాలేదురా? ఎక్స్ట్రా చేయకు, కొట్టేనంటే మొక్క షేపట్ అయిపోతుంది. బాయ్ గైస్. నిహారిక, వీడికి తాగిచ్చి డాన్స్ చేయించింది నువ్వేనా? వీడు బైనోమియల్ తీరు మర్చిపోతాడు. వీడికి ఎగ్జామ్స్ ఉన్నాయి. నేరియాటికి తెలిసిందంటే చంపేస్తుంది. హాయ్. ఏ హాయ్.
అరే నీ వాళ్ళగానికి నీకు సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్నావు. సచిన్ గారిని చూసి నేర్చుకో. వాడి హార్ట్ బ్రేక్ అయినా కూడా వాడు ఎంత బాగా కూర్చొని తాగుతూ. సచిన్ ఎక్కడ? సచిన్ సచిన్ రే మామా